కాపాడుకుంటా పూర్వీకుల త్యాగాలను పూర్తిగా ఉత్పత్తి తీయాలి. పూర్తిగా ఉత్పత్తి తీయాలి. ఉద్యోగులు వస్తే కబడ్దార్. ఉద్యోగులు వస్తే కబడ్దార్. ఉద్యోగులు వస్తే కబడ్దార్. ఈ పరిస్థితిని చూసి విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, అలాగే సిపిఎం రాష్ట్ర అంతా కూడా వస్తా ఉన్నారు. వేల మంది వచ్చి ఉన్నారు. ఏం మాట్లాడినా ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం. టీ కోసం మాట్లాడినా, కరెంట్ బిల్లు కోసం మాట్లాడినా, హెచ్ఆర్ఏ కోసం మాట్లాడినా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీలో ఎవడున్నాడు? మోడీ ఉన్నాడు. మోడీ కానీ అది ఆగుతుందని రేపు అనుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళా దశల వారీ కార్యక్రమం మొత్తం వచ్చిన దానికన్నా కూడా అత్యంత కోట్లు ఇస్తాబట్టి కార్మికులు మీరు చేసేది ఇదేనా? మీరు వాళ్ళకి చేసే ఉపకారం అని చెప్పి అడుగుతున్నా. మద్దతుగా నిలబడినట్లు లెక్క అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 8వ తేదీ వెళ్తున్నారు ఢిల్లీకి. సైతం సొంత
విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని నినాదంతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమంతో వచ్చినటువంటిది. 32 మందిని బలిదానం తీసుకొని సంపాదించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దీనికి 26,000 ఎకరాల భూమిని కేవలం 1,270 రూపాయలకి ఎకరాకి ఇవ్వడం అనేది జరిగింది. ఆనాడు మా పూర్వీకులందరికీ ఆ భూములు ఇవ్వడానికి కారణం మా పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయి, వ్యవసాయం మీద ఆధారపడి ఎన్నాళ్ళ కష్టపడిన ఫలితం రావటం లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే పర్మనెంట్ జాబులు వస్తాయి, మా కుటుంబాలు బాగుంటాయని నమ్మకంతో ఇచ్చారు. ఈవేళ అంత భూమి అక్కరం లేకపోయినా 10,000 ఎకరాలు అయితే చాలు, అయినప్పటికీ 26,000 ఎకరాల సునాయాసంగా 1,270 రూపాయలకి ఎకరా భూమిని ఇవ్వడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు దాన్ని బిట్టుకు 18,000, పల్లానికి 20,000 ఇచ్చారు. ఆనాడు గ్రామంలో సత్యనారాయణ గారి కోరిక మేరకి, అతని ఆదేశాల మేరకి నాటి నుంచి నేటి వరకు కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చింది ఎంత అంటే 8,250 ఉద్యోగాలు ఇచ్చారు. 6 కార్డులు ఇచ్చింది 16,000 చిల్లరే. ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. అన్నకి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అయితే హ్యాపీగా బ్రతుకుతున్నాడు. తమ్ముడికి ఉద్యోగం దొరకలేదు కనుక స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ల దగ్గర పారిశ్రామిక పని చేసుకొని బతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనడమే పెద్ద దుర్మార్గం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని మోడీ గారు మరి తనకి పెట్టుబడిదారైనటువంటి ఆదానికి ఈ ప్లాంట్ని అంటగట్టాలనే తలంపుతో నిర్ణయం తీసుకోవాలనే దుర్మార్గమని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్లాంట్ని తెచ్చుకుంటే దాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి టైం కాడించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాకా కూడా దీన్ని కాపాడుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు సుమారు 3,200 రోజులు బట్టి 333 రోజులు ఈవేళ టెంట్ వేసుకొని అఖిల పక్షాలన్నీ కూడా గుడి కిందకు వచ్చి ఈవెన్ బిఎంఎస్తో సహా, బిఎంఎస్ అంటే మరి బీజేపీ తాలూకా ట్రేడ్ యూనియన్ కూడా సపోర్ట్ చేసి అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండి శాశ్వత దాన్ని కూడా ఇలా మరి బీజేపీ యూనియన్కి కూడా మోడీ గారు గౌరవం లేదు. మా హయాంలో మరి మెల్ల వంచైనా సరే మోడీ గారిని ఇది ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని మేము ప్రయత్నం చేశాం. కాకపోతే ఆనాడు మోడీ గారికి 333 సీట్లు కూటమితో ఏర్పడటం వల్ల మా ఎమ్మెల్యేల అవసరం లేకపోయింది. కానీ ఈ రోజున మరి కూటమి ప్రభుత్వంకి ఇటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సపోర్ట్ చేయకపోతే కూలిపోయే పరిస్థితి, మోడీ గారు గద్దె దిగిపోతారు. మరి ఇలాంటప్పుడు కూడా ఎలక్షన్లో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, మరి లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానము, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని మాటిచ్చి ఓట్లు వేయించుకొని గద్దెక్కి ఈవేళ మరి ఆ మాట నిలబెట్టుకోవట్లేదంటే ప్రజలు ఎవరు కూడా క్షమించరు. కారణం ఏంటంటే నువ్వేదో సాకులు చెప్పడానికి లేదు, నీ మీద ఆధారపడే ఇవాళ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. నువ్వు నితీష్ కుమార్ గారి నిధులు అయిపోతే కుప్పకూలిపోతాయి బీజేపీ ప్రభుత్వం. మరి ఆ పని మీరు చేయకుండా మోడీకి మీరు అమ్ముడడిపోయో అవసరాల నిమిత్తం అతని కాళ్ళ దగ్గర పడి ఉండో ఈవేళ ప్లాంట్లు ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు వస్తే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు, పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఎవరో కూడా దక్షిణాదిలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఉక్కు పరిశ్రమ మన విశాఖ స్టీల్ ప్లాంట్. దీన్ని కాపాడుకోలేకపోతే
మన పిల్లల భవిష్యత్తు ఏంటి, భూములు ఇచ్చిన నిర్వాసుల భవిష్యత్తు ఏంటి, దీని మీద ఆధారపడి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 1,00,000 మంది దీని మీద బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంతకన్నా పెద్ద ఇష్యూ ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ? ప్రజలకు సంబంధించిందే మీరు చేయలేదు. ఎలాగా సూపర్ 6 సూపర్ 7 అన్నారు, ఆ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. కానీ ఈ ప్లాటర్ కాపాడుకోవడానికి నీకు అవకాశం ఉంది కూడా చేయకపోతే మీకు రానున్న రోజుల్లో పుట్టగతులు కూడా ఉండవని చెప్పక తప్పదు. ప్రజలు ఆ రకంగా మరి ఒకసారి ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోయి మారే పరిస్థితి. పూర్తిగా ఉత్పత్తి తీయాలని చెప్పేసి ఉత్పత్తి తీయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏటా 5,000 కోట్ల చక్కగా పన్నులు కడతాం, అలాగే లాభాలు తీసుకొస్తాం. రోజుకి 10 కోట్ల చొప్పున 345 రోజులు ఇంటూ 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. లెక్కటి మోడీ గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు గమనిస్తూ ఉన్నారు, నిర్వాసులకు ఉద్యోగాలు లేవు, వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి దీనికి పూర్తిస్థాయి ఉత్పత్తి కాకుండా నిర్వాసుల త్యాగాలని క్వశ్చన్ మార్క్ పెట్టి 3 లక్షల కోట్ల ఆస్తిని 10,000 కోట్లు భారతదేశ చరిత్రలోనే కార్మిక వర్గ పోరాటం సుదీర్ఘంగా గతంలో ఏనాడు జరగలేదు, ఇవాళ జరుగుతూ ఉంది. దీనికి ఇవాళ వామపక్షాల తరఫున మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. కానీ ఆశ్చర్యం ఏమంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము దీని గురించే చర్చిస్తున్నామని చెప్తాం. మన నారా లోకేష్ గారు అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ అమరావతిలో మన నాయకులతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఏం చర్చలు చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తేదీ ప్రధానమంత్రి గారు గెలుస్తూ ఉన్నారు. కార్మికులు కోరుతున్నది క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది విశాఖ స్టీల్కి. టాటా స్టీల్ కంటే కూడా మెరుగైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ కాపాడుకోవడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే అడ్డంకిగా తయారైంది. వాళ్ళు దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ముందు కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తొలగించాలనుకుంటా ఉన్నారు. కొంతమందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ కార్మికులు నడుపుతున్న పోరాటం ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాలి. నేను ఖచ్చితంగా చెప్తాను, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైతే మీరందరూ కూడా చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. లక్షలాది మంది తెలుగు ప్రజల పోరాటం ఫలితంగా దీన్ని సాధించుకున్న దాన్ని ఇవాళ ప్రైవేట్ పరం చేసి అంగీకరించేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 7వ తేదీ నాడు ప్రైమ్ మినిస్టర్తో కలిసి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, ప్రైవేట్ పరం కాదని స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరం కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తమవుతాం. అవసరమైతే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రైవేటీకరణ ఆపేసి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని, గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేదా అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూత పెడితే ఆంధ్రప్రదేశ్కి తాళం వేసినట్టే. ఈ రోజు తిరుపతి లడ్డూ కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేశారు. నా విజ్ఞప్తి అంటే మీరు విశాఖ ఉక్కు కోసం 11 గంటలనే దీక్ష చేయండి.
మీ దగ్గర మీకు ఢిల్లీలో మీటి దగ్గర పలుకుబడి ఉంది, ఆ పలుకుబడిని ఉపయోగించి ఈ రోజు మీరు అందరిని పిలిచారు కదా, వాళ్ళకి చెప్పండి నేను దీన్ని ఆపేస్తాను, పూర్తి స్థాయిలో నిలబెడతానని చెప్పని. అందుకోసం ఆయన కూడా ప్రజల తరఫున నిలబడి దీక్ష చేయాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. అప్పుడైనా సరే రాష్ట్రం కదిలి వస్తుంది, కేంద్రం కదిలి వస్తుంది, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతా. లేకపోతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్కి తాళం వేస్తారా, విశాఖ ఉక్కును కాపాడతారో మీరు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను.